Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుత కాలంలో చూసుకుంటే క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి అనే వార్తలు వింటూ ఉన్నాం. అసలు ఎందుకు క్యాన్సర్ మహమ్మారి ఈ విధంగా విజృంభిస్తోంది? క్యాన్సర్ రావడానికి రీజన్ ఏంటి? జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతామా? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇలాంటి మరిన్ని విషయాలు ప్రస్తుతం మనకు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ విజయ ఆనంద్ రెడ్డి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, క్యాన్సర్ ఎక్కువగా వింటున్నాం సార్. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి. ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన కేసులు వస్తున్నాయనే వార్తలు వింటున్నాం సార్. అసలు ఎందుకని సార్ క్యాన్సర్ ఎందుకు ఈ రకంగా విజృంభిస్తోంది? క్యాన్సర్ పెరిగేటప్పుడు, ప్రారంభమయ్యేటప్పుడు కణ పరిమాణాన్ని బట్టి కూడా రకాలు ఉంటాయా సార్ క్యాన్సర్లో? క్యాన్సర్ అనేది నార్మల్ సెల్ ఒకవేళ నార్మల్ డివిజన్ కాకుండా ఎక్కువగా డివైడ్ అవుతున్నప్పుడు అది క్యాన్సర్ రూపంలో ఒక కంతి రూపంలో ఏర్పడుతుంది. అది వివిధ రకాల క్యాన్సర్స్ రావచ్చు. ఈ కంటి కాడ నుంచి, బ్రెయిన్ కాడ నుంచి, నోట్లో కానీ, థ్రోట్లో కానీ, చెస్ట్లో కానీ వివిధ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్లు ఎక్కువ కావడానికి కారణం, ఇటీవల చాలా ఎక్కువ ఇన్సిడెన్స్ ఎక్కువ పెరగడానికి కారణము మన చేసే నడవడిక లోనే ఎక్కువ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్సర్సైజ్ లేకుండా, నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, వెజిటేరియన్ తగ్గించి జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం మూలాన, ఈ ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం మూలాన, ఒబేసిటీ పెరగడం మూలాన, ఇలాంటి కారణాల వల్ల మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అన్ఫార్చునేట్లీ పెరుగుతూ ఉంది. సో ముఖ్యంగా చెప్పేది మనమే కారణము దీనికి, క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికని నా ఉద్దేశము. అది ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్ధారణ అయింది. 55 to 60% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. దీన్ని ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అంటాం. హౌ కెన్ యూ ప్రివెంట్ ఎలా చేయొచ్చు? ఈ విధంగా మనము స్మోకింగ్ కానీ, కంప్లీట్ స్మోకింగ్ లేకుండా, ఈ స్మోకింగ్ రిలేటెడ్ అంటే చివింగ్ టొబాకో లాంటివి అవాయిడ్ చేస్తూ, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ 30 to 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే చేయడంతో, అలాగే డయట్లో నాన్ వెజిటేరియన్ తగ్గించి, మసాలాలు తగ్గించి వెజిటేరియన్ మనం పెంచగలిగితే తప్పనిసరిగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ అవుతుంది. అంటే ఏ రకమైన క్యాన్సర్నైనా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉందా సార్? ముఖ్యంగా ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యాన్సర్సు, థ్రోట్ క్యాన్సర్సు, లంగ్ క్యాన్సరు, గట్ క్యాన్సర్స్, ఇంటెస్టినల్ క్యాన్సర్సు, ఇవన్నీ సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మోస్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. ఓకే. సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ముందుగా ఐడెంటిఫై చేయగలిగే లక్షణాలు ఏమైనా ఉంటాయా సార్? ప్రతి క్యాన్సర్కి ఒక సూచనము, ఒక సిమ్టమ్ అనేది జరుగుతుంది. దాని ముఖ్యంగా మనం దీన్ని కాషన్ అంటాం. కాషన్ అంటే వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్. తల నుంచి మోషన్ ద్వారం వరకు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో మేము తెలియజేస్తుంటాము రెగ్యులర్గా పేపర్లో కానీ, న్యూస్లో కానీ. సో ఇవి ఉదాహరణకి నోట్లో క్యాన్సర్స్కి అల్సర్స్ రావడము, ఆ అల్సర్స్ని 3 వారాలకు వరకు తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్ని చూడాల్సి వస్తుంది. అలాగే గొంతు మార్పు అంటే వాయిస్ చేంజ్ కావడము, అలాగే మింగడంలో ఇబ్బంది కావడము. చాలామంది మింగుతా ఇబ్బంది అవుతుంటే నీళ్ళు తాగి అలానే పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అలాగే అసిడిటీ అని చెప్పి, యాంటాసిడ్స్, అల్సర్స్ అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో అలాగే దగ్గు అనేది కూడా మామూలుగా 2 weeks కంటే ఎక్కువ కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్ కాఫ్ వస్తూ ఉంటే, యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు తగ్గకపోతే మీరు తప్పనిసరిగా డాక్టర్ని చూపించాల్సి వస్తుంది. అలాగే అబ్డామినల్ పెయిన్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, డిశ్చార్జ్ కానీ, ఎక్కడైనా కంతులు మామూలుగా కంతి అనే వరకు ఇది నొప్పి లేదు కదా, ఇది క్యాన్సర్ కాదని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ కంతులు నొప్పి లేకుండానే మొదలవుతాయి. అది పెద్దగా అయిపోయి అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడే పెయిన్ అనేది మొదలవుతుంది. సో ఈ రొమ్ములో కంతి కానీ, బాడీలో ఎక్కడ కానీ కంతిలు కానీ మీరు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్ అన్నమాట. అలాగే డిశ్చార్జెస్ అంటే బ్లడీ డిశ్చార్జు, ఉమెన్లో బ్లడ్ డిశ్చార్జ్ కానీ, భర్తతో కలిసినప్పుడు డిశ్చార్జ్ కానీ, రక్తం పడడం కానీ, గమ్స్లో బ్లీడింగ్ రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదిస్తే తొలి దశలో మనం క్యాన్సర్ని కనుక్కోవడానికి వీలవుతుంది.
ఓకే. జనరల్గా క్యాన్సర్ అనగానే ఎక్కువగా లాస్ట్ స్టేజ్లోనే బయటపడింది అని వింటుంటాం సార్. మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ ముందుగానే తెలుస్తుంటాయా సార్? మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనకు సిమ్టమ్స్ ద్వారా తెలుస్తూనే ఉంటుంది. కానీ మనకు అవాయిడ్ చేయడం, అంటే అవి క్యాన్సర్ కాదేమో, మామూలు సిమ్టమ్స్ ఏమో, మామూలు దగ్గని, గొంతు నొప్పి వచ్చినప్పుడు, మింగడం ఇబ్బంది వచ్చినప్పుడు, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు క్యాన్సర్ కాదులే యాంటాసిడ్ వేసుకొని, కడుపు నొప్పితో కాన్స్టిపేషన్, కంటిన్యూస్గా కాన్స్టిపేషన్ ఉంటే దానికి ఏదో మందులు వాడి ఇట్లా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎనీ సిమ్టమ్, ప్రతిదీ సిమ్టమ్ క్యాన్సర్కి సంబంధించింది కాదు. కాకపోతే ఆ సిమ్టమ్స్ మీకు 2 వారాలు 3 వారాలు కంటిన్యూస్గా వస్తున్నప్పుడు దాన్ని మీరు అవాయిడ్ చేయకూడదు. తప్పనిసరిగా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు రొమ్ములో కంతి వచ్చినప్పుడు దాన్ని ఏం కాదులే అని వదిలిపెడతారు. ప్రతి కంతి క్యాన్సర్ అని కాదు, బట్ దాన్ని మనం నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ టెస్ట్ ద్వారా ఏదైనా కానీ, మింగడం ఇబ్బంది అయినప్పుడు సింపుల్ టెస్ట్ ఎండోస్కోపీ చేస్తాము, మోషన్స్ ఇబ్బంది అయినప్పుడు, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కొలోనోస్కోపీ చేస్తాము. సో ఈ సింపుల్ టెస్ట్ ద్వారా మనం కనుక్కోవడానికి వీలవుతుంది. ఎనీ సిమ్టమ్, మీరు ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ 2 వారాలు 3 వారాలు మినహా కంటిన్యూస్గా మీకు ఆ సిమ్టమ్స్ కనపడుతున్నప్పుడు తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఎక్కువగా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ అవసరం పడుతుంది సార్? క్యాన్సర్ అనేది 3 విధాలుగా వైద్యం చేస్తాము. రేడియేషన్ అనేది, సర్జరీ అనేది, అండ్ యాంటీ క్యాన్సర్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం. సో ఈ 3 థెరపీస్, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అండ్ సర్జరీ. సో స్టేజ్ను బట్టి, క్యాన్సర్ టైప్ను బట్టి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో నిర్ధారణ అవుతుంది. ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లో సర్జరీ చేయడం జరుగుతుంది. ఎలాంటి చిన్న అల్సర్, నోట్లో టంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జరీ చేయడం జరుగుతుంది. అలా పలు సైట్లో కూడా చిన్న కంతి వచ్చినప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ తోటి సరిపోతుంది. కొన్నిసార్లు ఎర్లీ స్టేజ్లో రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మొత్తానికి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో 3 క్యాన్సర్ ట్రీట్మెంట్లు అవసరం లేదు. ఏదో ఒక ట్రీట్మెంట్, ఐదర్ సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ ద్వారా పూర్తిగా నిర్మూలించడానికి వీలవుతుంది. మామూలుగా 90 to 95% ఆఫ్ ద టైమ్స్ మనం దీన్ని క్యూర్ చేయడానికి వీలవుతుంది ఇఫ్ యూ డిటెక్ట్ దెమ్ ఇన్ ఎర్లీ స్టేజెస్. స్పెషల్లీ సింపుల్ సర్జరీ ద్వారా, సర్జరీ తర్వాత మళ్ళీ కీమోథెరపీ, రేడియేషన్ లేకుండానే 90% ఆఫ్ ద టైమ్స్ మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ట్యూమర్ తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? ట్యూమర్స్ అయ్యి తప్పకుండా. సో స్టేజ్ను బట్టి, స్టేజ్ 1లో సర్జరీ చేసిన తర్వాత 90 to 95% ఆఫ్ ద టైమ్స్ మనకు తిరగబడే అవకాశం ఉండదు. సర్జరీ అయిన తర్వాత కూడా ప్రతి 3 నెలలు డాక్టర్ని సంప్రదించుకుంటూ ఉండాలి. 2 years వరకు అది తిరగకపోతే అది మేము క్యూర్ అయింది అంటాము. దాని తర్వాత వాళ్ళని ఫస్ట్ 6 monthsకి ఒకసారి కలవమని చెప్తాము. 5 years పూర్తిగా మీరు ఫాలోఅప్కి రెగ్యులర్గా ఎవ్రీ 6 months వస్తే దాని తర్వాత మీరు మళ్ళీ డాక్టర్ని సంప్రదించే అవసరం ఉండదు. కాకపోతే ఒకవేళ స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్నప్పుడు సర్జరీ అయిన తర్వాత కూడా జబ్బు తిరగబడే అవకాశం ఆల్మోస్ట్ 30 to 40% ఉంటుంది. దానికి రాకుండా ఉండడానికి కొరకని మనం సబ్సిక్వెంట్గా రేడియేషన్ ట్రీట్మెంట్, కొంతమందికి కీమోథెరపీ అండ్ రేడియేషన్ 2 అవసరం పడవచ్చు. సో ఎర్లీ స్టేజ్లో అడ్వాంటేజ్ సింగిల్ మోడాలిటీ ట్రీట్మెంట్తో సరిపోతుంది. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉన్నప్పుడు అడ్జువెంట్ ట్రీట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఆఫ్టర్ సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? సర్జరీ ఇంతకు పూర్వం సర్జరీ చేసేప్పుడు ఒక పూర్తిగా అవయవం తీసే అవకాశం ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ క్యాన్సర్ వస్తే 50% ఆఫ్ ద టంగ్ తీసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఫంక్షన్ ప్రిజర్వ్ చేస్తూ యథాప్రకారంగా ఆయన మళ్ళీ సొసైటీలో వెళ్ళేటట్టు చిన్నపాటి సర్జరీ చేసి అవయవంను పూర్తిగా తీయకుండానే మనము సబ్సీక్వెంట్గా దాని చుట్టూ ఆ ప్రాంతంలో రేడియేషన్ ఇస్తూ మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రొమ్ము కంతి ఒకటే తీస్తాము, రొమ్ము మొత్తం తీయము. అలాగే కాల్లో మజిల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంతకుముందు కాలు మొత్తం తీసేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ దట్ భాగం వరకే, ఆ క్యాన్సర్ భాగం వరకే తీయడము, దాని తర్వాత రేడియేషన్ చేయడం జరుగుతుంది. సో ఫంక్షన్ అండ్ ఆర్గన్ 2 ప్రిజర్వ్ చేస్తూ క్యూర్ కాంప్రమైజ్ కాకుండా ఇటీవల మనం చేయగలుగుతున్నాము. దీన్ని ఆర్గన్ అండ్ ఫంక్షన్ ప్రిజర్వేషన్ అంటాము. క్యూర్ చేస్తూనే మళ్ళీ యథాప్రకారంగా ఆ పేషెంట్ సొసైటీలో వెళ్ళి తన పని తను చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయని వింటున్నాం కదా సార్. మామూలుగా అంటే హాస్పిటల్కి వెళ్ళి ఏదో పెద్ద ఇష్యూ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే అక్కడ నిర్ధారణ అయిన తర్వాత క్యాన్సర్ అని తెలుస్తుంది. ముందుగానే లేడీస్కి అంటే తెలిసే అవకాశం ఉందా సార్? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవడానికి?
బ్రెస్ట్ క్యాన్సర్ అన్ఫార్చునేట్లీ ఇన్సిడెన్స్ రోజు రోజుకు పెరుగుతూ ఉందమ్మా. మన భారతదేశంలో ఇంకా ఎర్లీ ఏజ్లో అంటే 35 ఇయర్స్ వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కామన్గా చూస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణము చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడంతో వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ తొందరగా స్టార్ట్ అవ్వడం, 9 ఇయర్స్ 10 ఇయర్స్కి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ కావడంతో రొమ్ము ఆ రోజుల నుంచే రొమ్ము పెరగడము, ఈస్ట్రోజన్ హార్మోన్స్ పెరగడము, దాని ద్వారా రిపీటెడ్ హిట్టింగ్ ఆన్ ద బ్రెస్ట్తో బ్రెస్ట్ పెరగడము, తద్వారా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. చిన్నప్పటి నుంచి మీరు పిల్లలకి ఎక్సర్సైజ్ చేయగలిగితే, మెన్స్ట్రల్ సైకిల్ని మనం పోస్ట్పోన్ చేయగలిగితే ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుంది. ఒకవేళ వచ్చినా కూడా 45-50 ఇయర్స్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫర్ యంగ్ గర్ల్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ హ్యావింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. సెకండ్ థింగ్, పెళ్ళి లేట్గా చేసుకోవడం మూలాన కూడా వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అలాగే పిల్లలకు పాలు ఇవ్వకపోవడం ద్వారా కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయే ముందు యవ్వనం తగ్గకూడదని కొంతమంది హార్మోన్స్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కారణాలన్నీ మన చేతుల్లోనే మనం ఉన్నాయి కనుక మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో గుడ్ ఎక్సర్సైజ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్, ఎర్లీ మ్యారేజ్ బిట్వీన్ 23 to 27 అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా బిఫోర్ 30 ఇయర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయగలిగితే, తర్వాత లాక్టేషన్ ఉన్నప్పుడు పిల్లలకి పాలు ఇవ్వడం జరిగితే ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తప్పకుండా తగ్గుతుంది. అది కాకుండా రోజు మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయిన తర్వాత 5 రోజుల నుంచి 30 డేస్ వరకు, సెకండ్ మెన్స్ట్రల్ సైకిల్ వచ్చే వరకు ప్రతిరోజు స్నానం చేసినప్పుడు రొమ్ముని ఎగ్జామిన్ చేయగలిగితే, మామూలుగా సింపుల్గా ఫింగర్స్ని ఇలా పెట్టి జస్ట్ ప్రెస్ ఆన్ యువర్ బ్రెస్ట్ అండ్ సీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లంప్, ఆ విధంగా మీరు చూడగలిగితే చిన్న కంతులు ఏమన్నా ఫీల్ అయినప్పుడు ఇలా పెట్టి చూడకూడదు. ఇలా పెట్టి చూస్తే చిన్న చిన్న కంతులు కనపడతాయి, ఫీల్ అవుతారు. యూ పుట్ యువర్ హ్యాండ్ లైక్ దిస్ అండ్ ప్రెస్ చేసినప్పుడు మీకు కంతి ఫీల్ అవుతే తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. ప్రతి కంతి క్యాన్సర్ అనుకోకూడదు. యూజువల్గా చిన్న ఏజ్లో 12 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఈ కంతులు మామూలుగా వస్తూ ఉంటాయి. దాన్ని ఫైబ్రాయిడినోమా అంటాము. అవి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. కానీ తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించి అది క్యాన్సరస్ ట్యూమరా నాన్ క్యాన్సరస్ లంపా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏం చేస్తారంటే ఇవి నొప్పి లేదు కదా, ఇది క్యాన్సర్ కాదని అవాయిడ్ చేస్తుంటారు. అవి 90% ఆఫ్ ది లంప్స్, బ్రెస్ట్ లంప్స్ ఆర్ ఆల్ పెయిన్లెస్. సో నొప్పి లేదని అశ్రద్ధ చేయకూడదు, తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. సింపుల్ టెస్ట్ చేస్తాం మేము, అల్ట్రాసౌండ్ చేసి అది క్యాన్సరసా కాదా తెలుసుకుంటాం. దాన్ని బట్టి సింపుల్ ఇంజెక్షన్ ఇచ్చిన నీడిల్ ద్వారానే సన్న నీడిల్ దాంట్లో పెట్టి దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేవో కూడా తెలుసుకుంటాం. సో ఇలాంటి సింపుల్ టెస్ట్ ద్వారా మనం దాన్ని నాన్ క్యాన్సరస్ ఆర్ క్యాన్సరస్ ట్యూమర్ అని నిర్ధారణ చేయొచ్చు. దాన్ని తొలి దశలో కనుక్కోగలిగితే ఆ లంప్ వరకే తీసేసి దాన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి వీలవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి సింపుల్ లంప్స్ ఓన్లీ. దానికి మీరు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అది పెద్దగా అయిపోయి అల్సర్ అయిపోయి పుండుబడి దట్స్ అన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యే మిగతా అవయవాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ లంప్స్ తీసిన తర్వాత మళ్ళీ రిపీట్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? లంప్ తీసిన తర్వాత సైజ్ ఆఫ్ ద లంప్ను బట్టి మళ్ళీ జబ్బు తిరిగి రాకుండా సైజ్ ఆఫ్ ద లంప్ 2 సెంటీమీటర్స్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు తిరగబడే అవకాశం ఉంటుంది కనుక దానికి తగ్గట్టు యాంటీ హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ ద్వారా దాన్ని మళ్ళీ తిరగబడకుండా మేము వైద్యం చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత కూడా ప్రతి 3 నెలలు 2 సంవత్సరాల వరకు మీరు డాక్టర్ని సంప్రదించాలి. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 6 నెలలు నెక్స్ట్ 3 ఇయర్స్ మీరు డాక్టర్ని సంప్రదించాలి. ప్రతి మీటింగ్లో డాక్టర్ సంప్రదిస్తే సరిపోతుంది. ప్రతి మీటింగ్లో మీరు పెట్ స్కాన్లు లాంటి పెద్ద పెద్ద పరీక్షలు చేసిన అవసరం లేదు. అనవసరంగా మీరు ఈ స్కాన్లు అవన్నీ చేసే అవసరం లేదు. ఎవ్రీ 3 మంత్స్ డాక్టర్ని సంప్రదిస్తే చాలు. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారణ అయ్యింది అనగానే చాలామంది భయపడుతుంటారు సార్, ఖచ్చితంగా బ్రెస్ట్ తొలగించాల్సిందేనేమో అని. ఏ స్టేజ్లో బ్రెస్ట్ని తొలగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్? సో ఇట్స్ T1 T2 అంటామమ్మా. ఎర్లీ స్టేజ్లో లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ లీషన్స్ అందరికీ మేము ఇటీవల ఓన్లీ లంపెక్టమీ అంటే ఓన్లీ లంప్ తీయడమే జరుగుతుంది. పూర్తి రొమ్ము తీసే అవసరం ఉండదు. ఒకవేళ ట్యూమర్ సైజ్ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటే
రిలేటివ్ సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉండి లంప్ పెద్దగా ఉన్నప్పుడు ఆ ఉట్టి లంప్ తీసినా కూడా మీకు రిమైనింగ్ బ్రెస్ట్ కాస్మెటికలీ బాగుండదు కనుక మాస్టెక్టమీ అంటే టోటల్ రిమూవల్ ఆఫ్ ద బ్రెస్ట్ చేయాల్సి వస్తుంది. సో సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ది సైజ్ ఆఫ్ ది ట్యూమర్. సో ఎనీ ట్యూమర్ విచ్ ఇస్ లెస్ దాన్ 3 to 4 centimeters యూజువల్గా ఇటీవల ఓన్లీ లంపెక్టమీ ఓన్లీ లంప్ తీయడమే జరుగుతుంది. మిగతా బ్రెస్ట్ని అలానే ఉంచి మంచి కాస్మెటిక్స్ ఇస్తూ వాళ్ళకు మెంటల్ ఎఫెక్ట్ కాకుండా వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ లంపెక్టమీ చేసిన రొమ్ము తీసినా రెండిట్లోనూ క్యూర్ అవుతుంది. యంగ్ పేషెంట్స్కి మేము 90% ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ లంపే తీస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే తల్లికి ఉంటే వాళ్ళ ద్వారా పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందా సార్? వంశపారపర్యంగా వస్తుందా ఇది? వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ప్రతి స్త్రీకి కూతురికి తప్పనిసరిగా రావాలని లేదు. బట్ కంపేర్ టు ది రొటీన్ అదర్ పాపులేషన్ తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు కూతురికి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండడము అంటే తొందరగా స్క్రీనింగ్ చేయడము రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోమని చెప్తాము. ఇప్పుడు మన దాంట్లో జెనెటిక్ టెస్ట్ కూడా మనం చేయొచ్చు. దాన్ని బ్రాకా టెస్ట్ అంటాము. బ్లడ్ టెస్ట్ చేస్తే ఒకవేళ బ్రాకా జీన్ పాజిటివ్ తల్లిలో ఉంటే కూతురికి కూడా మేము ఆ టెస్ట్ చేస్తాము. కూతురులో కూడా ఆ బ్రాకా మ్యుటేషన్ కనపడితే బ్రాకా మ్యుటేషన్ కనపడిన వాళ్ళకి మిగతా పాపులేషన్ కంపేర్ చేస్తే వీళ్ళకు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కనుక ఇంకా జాగ్రత్తగా ప్రతి సంవత్సరం వాళ్ళని పరీక్ష చేయడం అడ్వైస్ చేస్తుంటాం. వీళ్ళకి బ్రాకా మ్యుటేషన్ పాజిటివ్ ఉన్నంత మాత్రాన పూర్తిగా రొమ్ములు తీయాలనే అవసరం లేదు. కొద్దిమంది ఎక్కువ ఆ టెన్షన్తో కొంతమంది ఆపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. అది నా ఉద్దేశంలో అలా రొమ్ము తీసే అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ స్కానింగ్ చేసుకుంటూ రెగ్యులర్ చెకప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చాలామంది నమ్ముతుంటారు సార్ ఆడవాళ్ళు ధరించే ఇన్నర్స్ వల్ల కూడా టైట్గా వేయటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అది నిజమే అంటారా సార్? అబ్సల్యూట్లీ రాంగ్ అమ్మా. దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద వాట్ ఎవర్ యూ వేర్ బ్రాసరీ టైట్గా కానీ లైట్గా కానీ టైట్ ఎలాంటి ఎఫెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఉండదు. ఓకే, అంత అపోహ అంటారా సార్? అంత అపోహనమ్మ. దాని నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. కాస్మెటిక్స్ తోటి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఎవిడెన్స్, నో సైంటిఫిక్ ఎవిడెన్స్. ఓకే, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? థైరాయిడ్ యంగ్ అమ్మాయిల్లో చాలామందికి థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ రావడము, థైరాయిడ్ హార్మోన్ సరిగా సెక్రేట్ కాకపోవడము ఈజ్ వెరీ కామన్. అది యూజువల్గా ఎంటైర్ థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. అదే ఏజ్ గ్రూప్లో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం, నాకు థైరాయిడ్ ఉందని అమ్మాయిలు చెప్తూ ఉంటారు. థైరాయిడ్ ఉంది అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగా సెక్రేట్ చేయని వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ ఇవ్వడం రీప్లేస్మెంట్ జరుగుతుంది. అది సింపుల్ మెడికల్ ప్రాబ్లం. వీళ్ళల్లో కూడా ఒక ఏరియాలో ఒక నాడ్యూల్ వచ్చినప్పుడు మనం దాన్ని అల్ట్రాసౌండ్ చేసి తెలుసుకోవాల్సి వస్తుంది. అది క్యాన్సర్ కంతేయా లేదా నాన్ క్యాన్సరస్ కంతేయా అని. సింపుల్ అల్ట్రాసౌండ్ ద్వారా మేము దాన్ని నిర్ధారణ చేస్తాము. దెర్ ఇస్ నథింగ్ టు వరీ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆఫ్ ద థైరాయిడ్, ఇట్ ఈస్ వెరీ మచ్ క్యూరబుల్. సింపుల్ సర్జరీ ద్వారా ఆ నాడ్యూల్ని తీయడం కానీ టోటల్ థైరాయిడ్ గ్లాండ్ తీయడం కానీ జరుగుతుంది. దాని తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ అని కీమోథెరపీ లాంటివి ఎలాంటి ట్రీట్మెంట్స్ థైరాయిడ్ క్యాన్సర్లో అవసరం లేదు. ఓకే, అయితే సార్ చాలామందిలో కీమోథెరపీ అనగానే చాలా అంటే బాధాకరము అని చెప్పి భయపడుతుంటారు. అసలు క్యాన్సర్తో చనిపోవడమే మేలు కీమోథెరపీ చేయించుకోవడం కన్నా అని కూడా అంటుంటారు. అది నిజమే అంటారా సార్? కీమోథెరపీ అనేది యాంటీ క్యాన్సర్ ఇంజెక్షన్స్ అమ్మ. తద్వారా పేషెంట్కి ఎంట్రికలు కొన్ని డ్రగ్స్ తోటి ఎంట్రికలు ఊడిపోవడము, కొన్ని మెడిసిన్స్తో విపరీతమైన వాంతులు కావడము, కొన్ని మెడిసిన్స్ తోటి నరాలు వీక్ కావడము, ఇలాంటివి జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కానీ ముందు ఇవన్నీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్. ఫర్ 3 to 4 monthsలో 6 cycles ఆఫ్ కీమోథెరపీ అయిపోతుంది. 4 నెలల వరకు ఈ ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి సైడ్ ఎఫెక్ట్స్కి కూడా తగ్గించడానికి వివిధ డ్రగ్స్ ఇటీవల వచ్చాయి. తద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్ ఈజీగా టాలరేట్ చేసేటట్టు చేస్తున్నాము. సో 90% ఆఫ్ ద పేషెంట్స్ కీమోథెరపీ బాగానే టాలరేట్ చేస్తారు. ఓన్లీ 10% ఆఫ్ దెమ్ మైట్ హ్యావ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్. వాళ్ళని కూడా అవసరం ఉన్నంత వరకు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐవి ఫ్లూయిడ్స్ చేయడం జరుగుతుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ను జాగ్రత్తగా కాపాడుకోవడం జరుగుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి మనం కీమోథెరపీ చేయకపోవడం మూలాన జబ్బు తిరగబడి లైఫ్కు రిస్క్ తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఈ 4 months డాక్టర్స్ కూడా మీకు సపోర్ట్ ఇస్తారు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ కీమోథెరపీ మీకు అవసరం అన్నప్పుడు
తప్పనిసరిగా మీరు కీమోథెరపీ చేసుకోవడం మీ మంచికే. ఓకే. కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు బయాప్సీ అన్నా కూడా భయపడుతుంటారు సార్. ఇది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి, దీనివల్ల మనకు శరీరం అంతా కూడా క్యాన్సర్ వ్యాపిస్తుంది, పెరిగిపోతుంది అని అంటుంటారు సార్. ఇది ఎంతవరకు నిజం సార్? అదంతా అపోహం అమ్మ. ఈ మోర్ దెన్ 15,000 పేషెంట్స్కి బయాప్సీ చేసిన పేషెంట్స్కి ఒకవేళ ఈ క్యాన్సర్ కణాలు ఏమన్నా బ్లడ్లోకి వెళ్ళి స్ప్రెడ్ అవుతుందా అని టెస్ట్ చేయడం జరిగింది. సైంటిఫికలీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ అపోహనే. ఆ క్యాన్సర్కి బయాప్సీ లేకుండా ఏం క్యాన్సర్ అని తెలియకుండా ఇటీవల వచ్చే మాలిక్యులర్ టెస్ట్లు కూడా చేస్తాం. ఈ క్యాన్సర్ కణాలు ఏ మందుతో తగ్గుతుంది, ఏ టార్గెట్ ఉన్నాయి దీని లోపల తెలుసుకోవడానికి చాలా చాలా అవసరము. బయాప్సీ చేయకుండా వైద్యం చేయడం అనేది జరగదు. అది ఓన్లీ ఇన్ సడన్ కండిషన్స్, డీప్ సీటెడ్ బ్రెయిన్ ట్యూమర్స్లో దాన్ని బయాప్సీ చేయడానికి వీలు కాదు అన్నప్పుడే మనము ఈ బయాప్సీ చేయకుండా వైద్యం చేయడం జరుగుతుంది. బయాప్సీ అవసరం ఉన్నప్పుడు ఏమాత్రం భయపడకుండా మీరు బయాప్సీ చేయించుకోండి. ఇటీవల బయాప్సీస్ నాట్ ఆర్ ఓపెన్ బయాప్సీస్, అంటే నైఫ్ తోటి కట్ చేసి పెద్దగా ఓపెన్ చేసి తీసే అవసరమే లేదు. సింపుల్ నీడిల్తోనే బయాప్సీ, ఎంత డీప్ సీటెడ్ ఉన్నా కడుపులో ఛాతీలో ఎక్కడున్నా కూడా అల్ట్రాసౌండ్ గైడ్ తోటి ఆర్ సిటీ గైడెడ్ తోటి నీడిల్ అక్కడ దాకా పంపించి చిన్న ముక్క తీయడం తప్ప దాని నుంచి ఎక్కడ ఏమీ స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. ఆ అపోహ చాలా తప్పు. ఓకే. బ్లడ్ క్యాన్సర్ విషయానికి వస్తే చాలామంది మిగతా క్యాన్సర్ల కన్నా ఇది ఇంకా ప్రమాదకరమైంది అంటుంటారు. మిగతా క్యాన్సర్ల కన్నా ఇది నిజంగా భిన్నమైనదా సార్? దీన్ని మనం సాధారణ ప్రజలు వచ్చింది అంటే గుర్తుపట్టే లక్షణాలు ఏమైనా ఉంటాయా సార్? బ్లడ్ క్యాన్సర్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ మామూలుగా 90 to 95% ఆఫ్ ద టైమ్స్ క్యూర్ అయిపోతుంది కంప్లీట్గా. మంచిగా టాలరేట్ చేస్తారు వైద్యము, కీమోథెరపీ ఇవ్వడము, కొంతమందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ క్యూరబుల్ క్యాన్సర్. చిన్నపిల్లల్లో చాలా మటుకు 90% ఆఫ్ దెమ్ గెట్ క్యూర్డ్. ఏ ఏజ్ వాళ్ళలో సార్? చిన్న రైట్ ఫ్రమ్ 2 to 3 years నుంచి 15 years వరకు ఈ బ్లడ్ క్యాన్సర్ రావడం జరుగుతుంది కామన్గా. అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో కూడా బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. అడల్ట్స్లో వచ్చిన బ్లడ్ క్యాన్సర్ కంపేర్ టు చిల్డ్రన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ రిస్కీ. దాంట్లో కూడా వివిధ రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. అవి లుకీమియాలో మైలాయిడ్ లుకీమియా అండ్ లింఫాయిడ్ లుకీమియా రెండు మెయిన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. మైలాయిడ్ లుకీమియా క్వైట్ రిస్కీ, క్వైట్ డేంజరస్. కాకపోతే లింఫాయిడ్ లుకీమియాస్ ఆర్ బెటర్, దే ఆర్ హైలీ క్యూరబుల్. సో టైప్ ఆఫ్ క్యాన్సర్స్, టైప్ ఆఫ్ లుకీమియాస్ చాలా చాలా వచ్చాయి. దాన్ని బట్టి మాలిక్యులర్ టెస్టులను బట్టి కరెక్ట్ వైద్యం చేయడం జరుగుతుంది. మీరు క్యూర్ కాదని అపోహ మానండి. తప్పనిసరిగా ప్రతిదానికి, ప్రతి టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది. కొన్ని టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ దే ఆర్ వెరీ రిస్కీ, ద ప్రోగ్నోసిస్ అంతగా బాగుండదు. బట్ మెజారిటీ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్స్ పూర్తిగా నయమవుతాయి. ఓకే. మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా భారతదేశంలోనే సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని వింటున్నాం సార్. ఇది ఎంతవరకు నిజం సార్? భారతదేశంలో అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ అండి. అది కూడా ఫార్చునేట్లీ మన భారతదేశంలో ఇటీవల లాస్ట్ 10 years నుంచి ఇన్సిడెన్స్ బాగా తగ్గింది. ఐదర్ బికాజ్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ అనుకోండి, ఆర్ రియలైజేషన్ అనుకోండి, అవేర్నెస్ అనుకోండి, క్యాన్సర్ సర్వీక్స్ బాగా ఇన్సిడెన్స్ తగ్గింది. అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ అ వెరీ హైలీ క్యూరబుల్ క్యాన్సర్ కంపేర్ టు అదర్ క్యాన్సర్స్. సర్వైకల్ క్యాన్సర్ తప్పనిసరిగా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సింపుల్ వ్యాక్సినేషన్ ఉంది. అమ్మాయిలు పెళ్లి కాకముందు ఈ వ్యాక్సినేషన్ తీసుకోగలిగితే, 2 డోసులు తీసుకోగలిగితే పూర్తిగా 99% వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత ఒకవేళ వ్యాక్సినేషన్ మర్చిపోయినా ఆఫ్టర్ ది మ్యారేజ్ వీళ్ళకి మనం ఇయర్లీ ఒకసారి సింపుల్ టెస్ట్ చేస్తాము అవుట్ పేషెంట్ కింద. ఆ సింపుల్ టెస్ట్ ద్వారా మనం ఎర్లీ క్యాన్సర్ ఆఫ్ సర్వీక్స్ని డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఎర్లీ డిటెక్ట్ చేస్తే మన సింపుల్ టెస్ట్ ద్వారా, సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా ఆల్మోస్ట్ 100% మనం దాన్ని క్యూర్ చేయడానికి కూడా వీలవుతుంది. ఓకే. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? ఐడెంటిఫై చేయగలుగుతామా? సో స్పెషలీ ఉమెన్కి మెన్స్ట్రల్ సైకిల్ మధ్యలో బ్లీడింగ్ కావడం కానీ, భర్తతో కలిసినప్పుడు బ్లీడింగ్ కావడం కానీ, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ కావడం కానీ, అట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. సింపుల్ టెస్ట్ ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు. దానికి ట్రీట్మెంట్ కూడా సులభంగానే అవుతుంది. అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఎ క్యూర్ ఆర్ వెరీ హై ఇన్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే.
అయితే చాలా వరకు వైద్య రంగంలో ఇప్పుడు కొన్ని రకాల అంటే జబ్బులకి వ్యాక్సిన్స్ వచ్చేసాయి సార్. క్యాన్సర్కి ఎలాంటి వ్యాక్సిన్ రాలేదా సార్? ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ ఫర్ క్యాన్సర్ రెండమ్మా. ఒకటేమో లివర్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ బి అనే వైరస్ తోటి వచ్చే క్యాన్సర్ కనుక హెపటైటిస్ బికి ప్రివెంట్ చేయడానికి మనకు వ్యాక్సినేషన్ ఉంది. అదే కాకుండా సర్వైకల్ క్యాన్సర్కి ఇప్పుడు చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్కి కూడా వ్యాక్సినేషన్ ఉంది. అది 99% సేఫ్ ఇఫ్ యూ డూ ద వ్యాక్సినేషన్. అందరూ అమ్మాయిలు బిఫోర్ మ్యారేజ్ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోగలిగితే 99% మీకు సర్వైకల్ క్యాన్సర్ రాదు. సో అది కాక మిగతా క్యాన్సర్స్లో ఇప్పటివరకు ఇంకా వ్యాక్సినేషన్ రాలేదు. ఆ పరిశోధనలు జరుగుతున్నాయి. మళ్ళీ వైరస్ ఇండ్యూస్డ్ క్యాన్సర్స్కి మాత్రం తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. అయితే ఫుడ్ విషయానికి వస్తే కూడా మనము తీసుకునే ఫుడ్ ప్రాపర్గా లేకపోయినా నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా సార్, అది ఎంతవరకు నిజం సార్? డయట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఫర్ ఎవ్రీ వన్ డయట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాలుకే దాటితే నారాయణ అంటాం. ఏది ఎక్కువ టేస్టీగా ఉంటుందో అది మనకు మంచిది కాదు. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఇప్పుడు హోటల్కి వెళ్ళి అది తినడము, చికెన్ 65 తినడము, దోస్ ఆర్ ఆల్ ఫైన్. కానీ రోజు అదే అలవాటు చేసుకొని వేపుడులు చేసి ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడము, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవడము, సలాడ్ అండ్ వెజిటేరియన్ తగ్గించడము, తద్వారా మీకు నోటి క్యాన్సర్ కాడ నుంచి మోషన్ పోయే ద్వారం వరకు ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. సో మీరు ఒకవేళ సాఫ్ట్ డైట్, నాన్ స్పైసీ డైట్, లెస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్, ఒకవేళ నాన్ వెజిటేరియన్ తిన్నా దాని వెంబడి గ్రీన్ సలాడ్ తీసుకోగలిగితే మీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ తగ్గించి, కార్బోహైడ్రేట్స్ పూర్తిగా ఆపమని చెప్పలేదు. చాలామందికి ఈ మధ్యలో ప్రతి ఒక్కరు షుగర్ తినొద్దు, ఐస్ క్రీమ్ తినొద్దు, షుగర్ తింటే క్యాన్సర్ వస్తుంది, ఇలాంటి అపోహలు చాలా వస్తున్నాయి. అలా కానే కాదు. కార్బోహైడ్రేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ. దీన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఎంతవరకు ప్రోటీన్స్, లైపోప్రోటీన్స్, లిపిడ్స్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ కావాలో అది దాన్ని బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. సో రెగ్యులర్ డైట్ ప్లస్ లెస్ ఆఫ్ ఫ్యాట్స్, లెస్ ఆఫ్ క్యాలరీస్ ఇలా తీసుకోగలిగితే మీరు తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా తగ్గుతుంది. అదే కాకుండా 5 అదర్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్ అటాక్స్ తగ్గుతాయి, పారాలిటిక్ స్ట్రోక్స్ తగ్గుతాయి, మీకు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ డైట్ ద్వారా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్ డైట్. ఓకే. రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సార్, ఎంతవరకు నిజం ఉంది సార్? ఇప్పటి వరకు పరిశోధన ద్వారా ప్లాస్టిక్ నుంచి క్యాన్సర్ వచ్చే సూచనలు ఏమీ కనపడలేదమ్మా. బట్ ఎనీథింగ్ ప్లాస్టిక్ ఈజ్ డిస్పోజబుల్ కాదు కనుక దాన్ని మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల ముందు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి దట్ ఈస్ ప్లాస్టిక్ ఎస్ కమ్స్ ఫ్రమ్ ఆయిల్స్ అండ్ దట్ ఇట్ వోంట్ నెవర్ గెట్స్ డీగ్రేడెడ్ కనుక ఇట్ ఈస్ ఎ కన్సర్న్ అండ్ ట్రై టు అవాయిడ్ ప్లాస్టిక్స్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. కానీ దాని నుంచి డైరెక్ట్గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమీ లేదు అండ్ ఇట్స్ నాట్ ప్రూవెన్ యెట్. ఓకే. క్యాన్సర్ని గుర్తించడంలో కొత్తగా ఏమైనా అంటే డయాగ్నోస్ చేయడానికి టెక్నాలజీ ఏమైనా కొత్తగా ఉందా సార్, మార్పు చెందిందా ఆ విషయంగా? ఎస్ అమ్మా. ఇప్పుడు మామూలుగా రొటీన్ క్యాన్సర్స్, కామన్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ అని ప్రతి క్యాన్సర్ హాస్పిటల్లో, అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఎవ్రీ డే సో మెనీ పేషెంట్స్ వస్తారు. వాళ్ళకి క్యాన్సర్ చెక్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశాము ఫర్ ఉమెన్ అండ్ ఫర్ మెన్. కామన్ క్యాన్సర్స్ని సింపుల్ టెస్ట్ ద్వారా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఇవి సరిపోతాయి. అది కాకుండా దెర్ ఆర్ సో మెనీ న్యూ పరిశోధన వల్ల కొత్త మెథడ్స్ కూడా కనుక్కున్నారు, విచ్ ఈస్ కాల్డ్ లిక్విడ్ బయాప్సీ అంటాము. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని డిటెక్ట్ చేయడం అనేది. ఐ వోంట్ సైంటిఫికలీ సజెస్ట్ దిస్ టైప్ ఆఫ్ న్యూ స్కాన్స్ లైక్ హోల్ బాడీ పెట్ స్కాన్ కానీ లిక్విడ్ బయాప్సీస్ కానీ ఇవన్నీ ఇప్పటికీ ప్రూవెన్ బెనిఫిట్స్ ఏమీ లేవు. దాంట్లో కొన్ని క్యాన్సర్ కణాలు కనపడ్డా కూడా అవి ఫ్యూచర్లో క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మన బాడీ ఇమ్యూనిటీ దాన్ని ఫైట్ చేస్తుంది. అక్కడ కొన్ని క్యాన్సర్ సెల్స్ కనపడ్డంత మాత్రాన అది క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. సో రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్ మీరు చేసుకోగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఈ కొత్తవి ఇంకా పరిశోధనలో వచ్చినవి మాత్రం ఇంకా ప్రూవెన్ బెనిఫిట్ ఏమీ లేదు. ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎనీ ఆఫ్ దోస్ ఇన్వెస్టిగేషన్స్. ఓకే. క్యాన్సర్ జన్యుపరంగా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్? వస్తే ఏ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా వస్తుంటాయి? జెనెటికలీ వచ్చే క్యాన్సర్స్ ఓన్లీ 2 to 3% అవుట్ ఆఫ్ 100% ఆఫ్ క్యాన్సర్స్ వాట్ వి సీ.
సో దట్ 2 to 3% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ వెరీ ఫ్యూ అమ్మ. ఒకటేమో రెటినోబ్లాస్టోమా అని చిన్నపిల్లల్లో వచ్చేవి రెటినోబ్లాస్టోమా అంటాము. అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సరు ఇంతకుముందు మీకు చెప్పినట్టు బ్రాకా మ్యుటేషన్ వాళ్ళకి, అలాగే కొలోనిక్ క్యాన్సర్స్. దీస్ ఆర్ ద 3 మెయిన్ క్యాన్సర్స్ విచ్ ఆర్ కామన్లీ సీన్ అమ్మ. సో మిగతావి వెరీ రేర్ టైప్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ ద్వారా కూడా, జెనెటిక్ మ్యుటేషన్స్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనము ఏమీ మార్పు చేయలేము. జెనెటిక్ థెరపీస్ ఇప్పటివరకు ఏమీ లేవు కనుక మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించి నెత్తి బాదుకోవడం అనవసరము. కామన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ క్యాన్సర్స్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అవి చూసుకోవడం బెటరు. సాధ్యమైనంత వరకు ఓన్ రిలేటివ్స్ని పెళ్లి చేసుకోవడము అవాయిడ్ చేయడము మంచిది. అది తప్ప ఎక్కువగా దాని జెనెటిక్ గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. బట్ యంగ్ పేషెంట్స్కి క్యాన్సర్ వచ్చినప్పుడు మేము జెనెటిక్ మ్యుటేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఎందుకు ఈ అసాధారణంగా ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ ఏజ్లో క్యాన్సర్ వచ్చిందని మేము చేయడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి సూచనలు ఏమైనా కనిపిస్తే మిగతా పేషెంట్స్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము ఆ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. ఓకే, క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చాయా సార్ కొత్తగా? పలు రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వచ్చాయమ్మా. ఇప్పుడు సర్జరీలో కూడా ఎన్నో రోబోటిక్ సర్జరీస్ అని, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అని, అవయవాలు తీయకుండానే ఓన్లీ సింపుల్గా లంప్స్ తీయడం కానీ అలా చేయడం, సర్జరీలో చాలా మార్పులు వచ్చాయి. అలాగే రేడియేషన్లో కూడా ఇంతకుముందు రేడియేషన్ అనే వరకు పేషెంట్ చాలా భయపడేవాళ్ళు, చాలా మంట, స్కిన్ బర్నింగ్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. ఇప్పుడు సొఫిస్టికేటెడ్ రేడియేషన్ గ్యాడ్జెట్స్ వచ్చాయి. ఎంత డీప్ సీటెడ్ ట్యూమర్కి కూడా మేము రేడియేషన్ ఇచ్చి పేషెంట్ ఫోటో తీసుకున్నట్టుగా ఉంటుంది, వచ్చి పడుకొని లేసి వెళ్ళిపోతాడు, తనకు తెలియని కూడా తెలియదు రేడియేషన్ ఇచ్చినట్టు. సో ఈ కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వచ్చాయి రేడియేషన్ ద్వారా. అలాగే ప్రోటాన్ థెరపీ కూడా ఇండియాలో మనకి అపోలో చెన్నైలో ఉంది. సో వివిధ రకాల సొఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్స్ రేడియేషన్లో, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గిపోయి క్యూర్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే కీమోథెరపీ కూడా కొత్త కొత్త డ్రగ్స్ వచ్చాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ లాంటివి పలు రకాల న్యూ విధానాలు క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి, ఈవెన్ ఇన్ స్టేజ్ 4లో కూడా మనం సెవరల్ మంత్స్, సెవరల్ ఇయర్స్ మనం వాళ్ళని లైఫ్ పొడిగించడానికి వీలవుతుంది. ఓకే, క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది సార్? సో ఎనీథింగ్ అబ్యూజింగ్ యువర్ బాడీ ఈజ్ డేంజరస్ ఫర్ యూ. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఫైన్. ఇది తినకూడదు, దాన్ని ముట్టకూడదు అనేది ఏమీ లేదు. ఏది ఒకవేళ టేస్ట్ చేయాలనుకున్నా బీ ఇన్ మోడరేషన్. ఎక్సర్సైజ్ చేస్తే కూడా విపరీతమైన ఎక్సర్సైజ్ చేసే అక్కర్లేదు. డైట్లో కూడా మరీ అది అవాయిడ్ చేసి ఇది అవాయిడ్ చేసి అది చేశాను అయినా కూడా నాకు క్యాన్సర్ వచ్చిందని చాలామందిని వింటుంటాను. సో బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ డైట్, చిన్నప్పటి నుంచి మీకు అమ్మ నాన్న నేర్పించిన డైట్ను మీరు పాటిస్తే చాలు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. ఎనీథింగ్ అబ్యూజ్ చేయకూడదు, ఎక్కువగా తినకూడదు, ఆల్కహాల్ ఎక్కువగా చేయకూడదు, స్మోకింగ్ నెవర్, అండ్ ఎక్కువగా తినకూడదు, ఒబేసిటీ రాకూడదు, లావు కాకూడదు. లావు అయితే కూడా ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇన్ లైఫ్ ఈజ్ ఓకే అమ్మా. ఓకే, ఎక్కువగా అంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళకు, లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతున్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? లేదమ్మా, ఓన్లీ ఫర్ ద సన్ బర్న్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్క్రీన్ కానీ కంప్యూటర్ వాడితే కానీ లైట్ ఎక్స్పోజర్తో కూడా ఇలాంటివి ఏవి క్యాన్సర్కి వచ్చే అవకాశం లేదు. చాలామందిలో నిజంగా చూస్తే మహిళల్లో ఎక్కువగా అపోహలు సార్. మీరు ఇందాక చెప్పినట్టు ఇన్నర్స్ టైట్గా ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుందని, మేకప్ వల్ల కానీ, ఇలాంటి అపోహలు అయితే చాలామందిలో ఉన్నాయి సార్. నిజంగా మీ మాటల ద్వారా ఈ అపోహలన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.